హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నింటినీ క్వశ్చన్ వైజ్ నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 22, ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అనమాట. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్లో 4 మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు ఏబిసిడి అని చెప్పేసి. పక్కన డాష్లు ఉంటాయి అనమాట, బ్లాంక్స్ ఉంటాయి. అక్కడ మనం ఏం చేయాలంటే వాటిని కరెక్ట్ చేసి రాయాలా. మేబీ వర్బ్ ఫామ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిగా ఉండకపోవచ్చు అక్కడ. సో ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది, ఆ టెన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే వాటిని కరెక్ట్ చేసి పక్కన రాయాల్సి ఉంటుంది అనమాట. ఏబిసిడి అని పెట్టి ఏం రాంగ్ ఉంది అని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి పబ్లిక్ ఎగ్జామ్లో ఈ మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇట్లా ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ మీ ఇది ఇక్కడ రాంగ్. From what literature we who has been nurtured almost exclusively on the thoughts of Greeks and Romans and of the Semitic race, the Jewish may draw the corrective which is most want in order to make our inner life more perfect, more comprehensive, more universal, in fact most truly human life. Again I should point to India అని చెప్పేసి ఒక ప్యాసేజ్ ఇచ్చున్నారు వాళ్ళు. మనం ఏం చేయాలంటే దాన్ని కరెక్షన్ చేసి రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, కరెక్టెడ్ ఏమేమి కరెక్షన్స్ చేసామో ఈ కరెక్ట్ చేసిన తర్వాత ప్యాసేజ్ ఇది మనం ఇట్లా రాస్తాం. ఈ కరెక్షన్స్ అని పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ 22 అని పెట్టేసి ఏబిసిడి అని పెట్టి కరెక్ట్ ఆన్సర్ రాస్తే చాలు. బట్ నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమేమి చేసామో కరెక్షన్స్ రాస్తూ ఉన్నాను, ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. సో చూడండి, మీ ప్లేస్లో ఏం పెట్టామంటే మై సెల్ఫ్ అని రాసాం, ఎందుకంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ నీడెడ్. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని. ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ మీ, నన్ను నేను అడిగితే అంటే నన్ను నేను ప్రశ్నించుకుంటే అని, అది ఆస్క్ మీ అని అనకూడదు అనమాట, రిఫ్లెక్సివ్ రావాలా. ఆస్క్ మై సెల్ఫ్, ఆస్క్ యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్లా అంటాం కదా. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉండాలన్నమాట. అక్కడ ఆస్క్ మీ అనేది రాంగ్ అవుతుంది. మనం అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు యు ఆస్క్ మీ అంటాం, బట్ మనల్ని మనం అడిగేటప్పుడు ఆస్క్ మై సెల్ఫ్. ఓకే, రిఫ్లెక్సివ్ అనమాట. సేమ్ సెకండ్ది, వీ హూ హ్యాస్ బీన్ అన్నారు. వీ అని ఉంది ఇక్కడ, హూ హ్యాస్ కదా యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది. బట్ వీ అనేది ప్లూరల్ ఉన్నప్పుడు మనం హ్యాస్ యూజ్ చేయకూడదు. సింగులర్ ఉంటే హ్యాజ్, బట్ వీ ప్లూరల్ కదా. ప్లూరల్ ఉన్నప్పుడు ఏముండాలా, హ్యావ్. సో అగ్రిమెంట్ ఇన్ నంబర్ విత్ వీ, అర్థమవుతుందా. వీ అనేది ప్లూరల్ కాబట్టి వీ హ్యావ్ బీన్. అదే హీ షీ ఇట్ ఉందనుకో, హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్ అని రాయొచ్చు, సింగులర్స్ కాబట్టి. అదే ప్లూరల్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా ప్లూరల్కి సంబంధించినటువంటి నౌన్ కానీ ప్రొనౌన్స్ కానీ ఏవైనా ప్లూరల్స్ ఉంటే మనం యూజ్ చేయాల్సింది హ్యావ్. సో అది అక్కడ ఉన్నటువంటి మిస్టేక్, మనం హ్యావ్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ సి వచ్చేసి వాంట్ అని ఉంది. మోస్ట్ వాంట్ అనేది రాంగ్ యాక్చువల్లీ. మోస్ట్ నీడెడ్ అనేది కరెక్ట్. అక్కడ వాంట్ కాదు, నీడెడ్, విచ్ ఈస్ మోస్ట్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ అని. ఎందుకంటే కరెక్ట్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. మోస్ట్ నీడెడ్. మోస్ట్ వాంటెడ్ అనేది యాక్చువల్లీ క్రిమినల్స్ దగ్గర అట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా, బట్ ఇక్కడ ఆ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదు అది. సో మనం యూజ్ చేయాల్సింది మోస్ట్ నీడెడ్. సో అన్ని రకాలుగా ఉంటాయన్నమాట, ఏదన్నా ఉండొచ్చు. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, టెన్సెస్ ఉండొచ్చు, వర్బ్స్ ఉండొచ్చు, ఆర్టికల్స్ ఉండొచ్చు, ఇట్లా. లాస్ట్ది మోస్ట్, డి చూడండి. మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా. సూపర్లేటివ్కి ముందు కంపల్సరీగా మనం డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలన్నమాట, ద అనేది. సో మోస్ట్ని ఏమని మార్చాం, ద మోస్ట్. ఆర్టికల్ నీడెడ్ ఫర్ సూపర్లేటివ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సూపర్లేటివ్స్ ఉన్నాయనుకో ఖచ్చితంగా మనం ద అనే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ద బెస్ట్ అని చెప్తూ ఉంటాం, ద బెస్ట్ అని. జస్ట్ బెస్ట్ అనకూడదు, ద బెస్ట్. సో ఇట్లా సూపర్లేటివ్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ ఇట్లా చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనం ఏమేమి రావచ్చు అనేటివి రకరకాలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేసాం, దాదాపు 8 ఎగ్జాంపుల్స్ దాకా. సో ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు కంపల్సరీగా ఒక ఐడియా వస్తుందని అనుకుంటా ఉన్నా. చూద్దాం. ఎగ్జాంపుల్ 1 చూడండి. ఒక ప్యాసేజ్ ఇలా ఇచ్చుంటారు. The team have completed the project, but the manager don't approve of the final report. Everyone were expecting the results to be different, but the outcomes isn't what we hoped for అని ఏబిసిడి మిస్టేక్స్ ఇచ్చినారు. నేను చేసిన కరెక్షన్స్ చూడండి. ఫస్ట్ ది హ్యావ్ అని ఉంది. హ్యావ్ని ఎట్లా మార్చామంటే హ్యాజ్ అన్నాం, ఎందుకంటే ద టీమ్ హ్యాజ్ సింగులర్ అని చెప్పాం కదా. టీమ్ అనేది ఏంటి ఇక్కడ, సింగులర్ చెప్పాం కదా. సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్, ప్లూరల్ ఉంటే హ్యావ్. ఇక్కడ టీమ్స్ అని ఉందనుకో హ్యావ్ యూజ్ చేయొచ్చు, కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్నది సింగులర్. సో హ్యావ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. సబ్జెక్ట్కి వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, అంటే రెండు
ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో మిస్టేక్స్ జరగకూడదు. అండ్ బట్ ద మేనేజర్ డోంట్ అన్నా అన్ని ప్రెజెంట్ టెన్స్లోనే ఉన్నాయి కదా ఇక్కడ. ఇది సో ఇక్కడ మేనేజర్ డోంట్ అప్రూవ్ అన్నారు. మేనేజర్ హీ షీ ఇట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, డూ మనం వర్బ్కి ఏం యాడ్ చేస్తాం, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ డూ ఉంది, డూ ఉన్నప్పుడు ఏం యాడ్ చేయాలి, డజంట్ అవుతుంది. బట్ ద మేనేజర్ డజంట్ అని యాడ్ చేస్తాం. అదే ఇక్కడ హీ షీ ఇట్ కాకుండా మిగిలినవి ఉంటే డోంట్, యూ డోంట్ అప్రూవ్, ఐ డోంట్ అప్రూవ్, దే డోంట్ అప్రూవ్ అంటాం. బట్ హీ షీ ఇట్ ఉన్నప్పుడు ద మేనేజర్ మేబీ హీ కానీ షీ కానీ అయి ఉంటారు కదా. సో హీ డజంట్ అప్రూవ్, షీ డజంట్ అప్రూవ్, ఇట్ డజంట్ అప్రూవ్ అని రాస్తాం. దే ఉంటే దే డోంట్ అప్రూవ్, ప్లూరల్ కాబట్టి. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం డజంట్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఇదొక మిస్టేక్ ఇక్కడ. అండ్ ఎవ్రీ వన్ వర్ అన్నారు. ఎవ్రీ వన్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి సింగులర్గా, ఎవ్రీ వన్ కానీ ఎనీ వన్, నో వన్ ఇవి ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది అంటే సింగులర్ పక్కన వర్బ్ సింగులర్లో ఉండాలి వర్బ్ టెన్స్ అనేది. సో ఎవ్రీ వన్ వాజ్ ఎక్స్పెక్టింగ్, ఎనీ వన్ ఉన్నా కూడా వాజ్ ఎక్స్పెక్టింగ్, నో వన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ అట్లా. ప్లూరల్ ఉంటే దే వర్ ఎక్స్పెక్టింగ్ కరెక్ట్ అవుతుంది అప్పుడు. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సింగులర్ కాబట్టి. ఓకే, యూ వర్ ఎక్స్పెక్టింగ్, యూ అనేది ఆల్వేస్ ప్లూరల్గా తీసుకుంటూ ఉంటాం. ఐ ఉంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్లా. నెక్స్ట్ డి వచ్చేసి బట్ ద అవుట్కమ్స్ ఇజంట్ వాట్ వీ హోప్డ్ ఫర్ అన్నారు. అవుట్కమ్స్ ఇజంట్. సో అవుట్కమ్స్ చూడండి ఇక్కడ ప్లూరల్ ఉంది. ప్లూరల్ ఉన్నప్పుడు ఈజ్ కాదు కదా మనం వాడాల్సింది, ఆర్. సో ఆరెంట్. చూడండి మనం చేసిన కరెక్షన్ ఏంటి, ఆరెంట్. ఇజంట్ కాదు ఇక్కడ, ఆరెంట్. దే ఆర్ నాట్ అనమాట. ప్లూరల్ అవుట్కమ్స్ అనేది ప్లూరల్ కాబట్టి దే ఆర్ నాట్ వాట్ వీ హోప్డ్ ఫర్. అదే హీ షీ ఇట్ ఉందనుకో, ఇట్ సంథింగ్, ఇట్ ఈజంట్, ఇట్ ఈస్ నాట్ వాట్ వీ హోప్డ్ ఫర్ అని రాస్తూ ఉంటాం. సో సింగులర్స్ ఉన్నప్పుడు ఈజ్ వాడతాం కదా, అదే ప్లూరల్స్ ఉంటే ఆర్ ప్రెజెంట్ టెన్స్లో మనం వాడే హెల్పింగ్ వర్బ్స్. అదే పాస్ట్ ఉన్నప్పుడు సింగులర్ ఉంటే వాజ్, ప్లూరల్ ఉంటే వర్. సో మనకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఈ హెల్పింగ్ వర్బ్స్ ఇలాంటివన్నీ ఏది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చాలా బాగా తెలిస్తే ఇవన్నీ చేయగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. షీ ఆఫన్ గో టు ద లైబ్రరీ బికాస్ షీ ఎంజాయ్స్ టు రీడ్. హవెవర్ షీ హ్యావెంట్ బీన్ దేర్ ఇన్ వీక్స్ బికాస్ ఆఫ్ హర్ బిజీ షెడ్యూల్. ద బుక్స్ దట్ షీ బారో లాస్ట్ టైమ్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నారు. కరెక్షన్స్ చూడండి. షీ ఆఫన్, సో ప్రెజెంట్ టెన్స్లో చెప్తా ఉన్నాం, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్నప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు పక్కన వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉండాలి. సో గో ఉంది కాబట్టి షీ గోస్ టు ద లైబ్రరీ. ఆఫన్ అంటే రెగ్యులర్గా, అప్పుడప్పుడు, ఆఫన్ ఇట్లా ఈ వర్డ్స్ వచ్చినప్పుడు అంటే రెగ్యులర్గా జరిగే పనిని వాళ్ళ హ్యాబిట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉండాలి. మిగిలిన వాటికి జస్ట్ ఇక్కడ ఐ అని ఉందనుకో, ఐ ఆఫన్ గో, యూ ఆఫన్ గో. బట్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు గోస్, ఈఎస్ అనమాట, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇక్కడ. సో మనం ఏ అని ఉన్న చోట ఏ పక్కన జస్ట్ గోస్ అని రాస్తే సరిపోతుంది. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ రాయాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ అర్థం కావడానికి ఇట్లా రాశాను అనమాట. నెక్స్ట్ షీ ఆఫన్ గోస్ టు ద లైబ్రరీ బికాస్ షీ ఎంజాయ్స్ టు రీడ్. ఇది రాంగ్, టు రీడ్ అనేది ఉండకూడదు, ఇన్కరెక్ట్ ఇన్ఫినిటివ్ వర్బ్ ఇక్కడ, ఇన్కరెక్ట్ అనమాట. టు రీడ్ అవసరంలా. షీ ఎంజాయ్స్ రీడింగ్, షీ ఎంజాయ్స్ డ్యాన్సింగ్ అట్లా, షీ ఎంజాయ్స్ పర్ఫార్మింగ్. V4లో రాస్తూ ఉంటాం అక్కడ. సో జస్ట్ షీ ఎంజాయ్స్ రీడింగ్ అని రాయాలి, షీ ఎంజాయ్స్ ప్లేయింగ్. ఓకేనా. దే ఎంజాయ్ వాచింగ్ మూవీస్. సో ఇట్లా ఐ ఎంజాయ్ వాచింగ్ మూవీస్ ఇట్లా రాస్తాం. నెక్స్ట్ హవెవర్ షీ హ్యావెంట్ బీన్. సో ఇక్కడ కూడా షీ ఉంది సింగులర్, సింగులర్ ఉన్నప్పుడు ఏం రావాలని చెప్పాం, హ్యాజ్. ప్లూరల్ ఉంటే హ్యావ్, సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్. సో షీ హ్యాజంట్ బీన్ అనమాట, వర్బ్ టెన్స్ అక్కడ ప్రాబ్లం. నెక్స్ట్ ద బుక్స్ దట్ షీ బారో లాస్ట్ టైం అన్నారు. లాస్ట్ టైం అంటే ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఈ వర్బ్ ఏ వర్బ్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది, V2లో ఉంటుంది. సో బారో కాకుండా అక్కడ ఏముండాలో, బారోడ్. ఎందుకంటే లాస్ట్ టైం అని పక్కన కీవర్డ్ ఉంది కదా. సో ఎస్టర్డే, లాస్ట్ టైం, లాస్ట్ వీక్, 2 days బిఫోర్ ఇటువంటి పదాలు కీవర్డ్స్ ఉన్నప్పుడు అవి పాస్ట్ను సూచిస్తాయి కదా. సో పాస్ట్ను సూచించినప్పుడు మనం దానికి సంబంధించిన వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది, V2లో ఉంటుంది. సో షీ బారోడ్ లాస్ట్ టైం. ఓకే, ఇట్లా రాస్తామన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ద స్టూడెంట్స్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అన్నాడు. స్టూడెంట్స్ ఈజా ప్లూరల్ ఉన్నప్పుడు కదా, అదే సింగులర్ ఉంటే ఈజ్, ప్లూరల్ ఉన్నప్పుడు ఆర్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట ఇక్కడ కూడా. నెక్స్ట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ అన్. సో ఇక్కడ కూడా రాంగ్, ఆల్రెడీ చెప్పాం కదా, ఎవ్రీ వన్, ఎనీ వన్, నో వన్ ఇవి వచ్చినప్పుడు సింగులర్గానే పరిగణించాలన్నమాట. సో ఎవ్రీ స్టూడెంట్ అని ఉంది, ఆ వన్ ప్లేస్లో స్టూడెంట్ ఏదైనా కావచ్చు. ఇంకా ఎవ్రీ బుక్, ఎవ్రీ ప్లేస్,
ఎవ్రీ టెంపుల్ ఇట్లా ఏది వచ్చినా కూడా సింగులర్ అనమాట పక్కన. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ సబ్మిటెడ్ అట్లీస్ట్ వన్ ప్రాజెక్ట్ బట్ దెర్ ఈజ్ స్టిల్ ఎ ఫ్యూ. ఇక్కడ చూడండి కీవర్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎ ఫ్యూ అన్నారు. ఎ ఫ్యూ అంటే మోర్ దాన్ వన్నే కదా, మోర్ దాన్ వన్. సో ప్లూరల్ కింద కన్సిడర్ చేసినప్పుడు ఏముండాలా, దెర్ ఆర్ అనమాట, ప్లూరల్ సబ్జెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ హూ నీడ్స్ మోర్ టైం, ఆల్రెడీ చెప్పాం ప్లూరల్ ఉన్నప్పుడు ప్రజెంట్ టెన్స్లో వర్బ్ గురించి చెప్పేటప్పుడు ఎస్ ఎప్పుడు యాడ్ చేస్తాం మనం, హీ షీ ఇట్ ఉన్నప్పుడు, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడే అని చెప్పాం. బట్ ఇక్కడ ప్లూరల్ కదా, ఎఫ్ యూ అంటే ప్లూరల్, సో నీడ్ ఎస్ అవసరంలే. నీడ్స్ అనేది జస్ట్ నీడ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ దేర్ ఫర్ రైటర్స్ అన్నారు. సో సమ్ పీపుల్ అన్నాం, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, సమ్ పీపుల్. సో ప్లూరల్ కదా, సో ఏముండాలి ఇక్కడ, ఆర్. నెక్స్ట్ వేరాస్ అదర్స్ ఆర్ న్యాచురల్లీ ఫజీ అండ్ విల్ నెవర్ రోట్ వెల్ అన్నారు. నెవర్ రైట్ వెల్. ఇక్కడ చూడండి విల్ తర్వాత ఎప్పుడు ఏం యూజ్ చేస్తాం, విల్ కానీ షెల్ కానీ ఇట్లా ఫ్యూచర్ వచ్చినప్పుడు V1 కదా. సో కరెక్ట్ వర్బ్ ఏంటి అక్కడ, V1 ఉండాలా. విల్ అనేది ఫ్యూచర్ని సూచిస్తూ ఉంటుంది, రోట్ అనేది పాస్ట్, రెండు క్లాష్ అవుతాయి కదా, సో రాంగ్ అది. విల్ తర్వాత V1 అనమాట, రైట్. వెల్ థింకింగ్ క్లియర్లీ ఈజ్ ఎ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ మస్ట్ ఫోర్స్డ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఇది కూడా తప్పు. మస్ట్, కెన్ ఇట్లా ఈ మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడుగా కూడా పక్కన V1 ఉండాలి ఎప్పుడైనా సరే, ఇది మనం గుర్తుంచుకోవాలి. మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు పక్కన ఏముండాలా, V1. మస్ట్ ఫోర్స్ ఆన్ దెమ్సెల్వ్స్ ఇఫ్ దే వర్ వర్కింగ్ ఆన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ దట్ రిక్వైర్స్ లాజిక్. మేక్స్ షాపింగ్ కాదు, మేకింగ్ టు షాపింగ్ ఆర్ అన్ ఆల్జిబ్రా ప్రాబ్లం అని. మేకింగ్ అక్కడ ఉండాల్సిందనమాట. జెరండ్ ఫామ్ అవసరం అవుతుంది కరెక్ట్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి. సో INGలో రాస్తామన్నమాట జెరండ్స్. సో మేకింగ్, సో అది అక్కడ ఉన్నటువంటి మిస్టేక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 చూద్దాం. జాన్ అండ్ హిస్ బ్రదర్ వాజ్ అన్నారు. సో జాన్ హిస్ బ్రదర్ వాళ్ళిద్దరు కలిస్తే ప్లూరల్ కదా, ఇద్దరు అవుతారు ప్లూరల్. సో ప్లూరల్ ఉన్నప్పుడు ఏం వాడాలా, వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ వెన్ ఇట్ స్టార్ట్ టు రెయిన్. సో పాస్ట్ టెన్స్ గురించి చెప్తా ఉన్నాం కదా. సో వర్ ప్లేయింగ్ వాళ్ళు ఆడుకునేటప్పుడు పాస్ట్లో. సో పాస్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది, V2లో ఉంటుంది. సో స్టార్టెడ్ వర్బ్ టెన్స్ అనమాట. వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ దే రన్స్ బ్యాక్. సో ఇక్కడ రాంగ్ కదా, పాస్ట్ టెన్సే, మొత్తం అంతా పాస్ట్ టెన్స్నే సూచిస్తూ ఉంది. సో దే ర్యాన్ V2లో. దే ర్యాన్ బ్యాక్ హోమ్ బట్ దేర్ మదర్ వరంట్ అన్నారు. మదర్ అనేవారు సింగులర్ కదా ఇక్కడ, సో వాజంట్. అదే ప్లూరల్ పేరెంట్స్ అని ఉంటే, అంటే ఇద్దరు గురించి మాట్లాడుతూ ఉంటే మనం వర్ అని యూజ్ చేస్తాం. బట్ మదర్ అనేవాళ్ళు సింగులర్ కాబట్టి ఇక్కడ వరంట్ వాళ్ళు ఇచ్చారు, బట్ మనం ఏం మార్చాలి, సింగులర్ కాబట్టి వాజంట్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు రిటర్న్ సో సూన్, ఇట్లా మారుస్తాం అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ 6. ద స్టూడెంట్స్ డిడ్ గుడ్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ అని. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మాడిఫై చేయడానికి డిడ్ వెల్ పక్కన, డిడ్ గుడ్ కాదు, డిడ్ వెల్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ గురించి చెప్పేటప్పుడు వెల్ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ దేర్ టీచర్ వాజ్ యాంగ్రీ బికాస్ టీచర్ ఎలా ఉందంటే యాంగ్రీగానే ఉంది. సో రాంగ్ ఏం లేదు అందులో, అందుకే యాంగ్రీ ఈజ్ కరెక్ట్ అని రాసాం. జస్ట్ యాంగ్రీనే పెట్టినాం, మార్చలే. ఇన్ కేస్ కొన్నిసార్లు కరెక్ట్ ఫామ్ అని కొన్నిసార్లు ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం ఇట్లా ఉంటే ఎట్లా రాయాలని చెప్పేసి దీన్ని అట్లనే పెట్టామన్నమాట, తీసేసి మిస్టేక్ ఏం లేకోకుండా. సో గుర్తుపెట్టుకోండి, సమ్టైమ్స్ అట్లనే వస్తూ ఉంటాయి, మనం అర్థం చేసుకొని. ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట, టీచర్ ఎలా ఉన్నారు, యాంగ్రీగా ఉన్నారు. సో యాంగ్రీ అనేది ఒక అడ్జెక్టివ్, సో యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసినాం. బికాస్ దే కుడ్ హ్యావ్ డన్ మోర్ బెటర్. ఇక్కడ చూడండి కంపారిటివ్ డిగ్రీస్ అనమాట. బెటర్ ఇది కొన్నిటికి వస్తుంది. ఇప్పుడు పవర్ఫుల్ ఉందనుకోండి, మోర్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ అని వస్తుంది. బట్ బెటర్కి అట్లా రాదు కదా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. గుడ్, బెటర్, బెస్ట్ అంతే. ఈ మోర్ అని ఉండకూడదు, రాంగ్ అది. సో జస్ట్ బెటర్. సో మోర్ని తీసేసి జస్ట్ బెటర్ అని రాసాం. షీ ఫెల్ దే హ్యాడెంట్ వర్క్డ్ హార్డ్లీ. ఈ అడ్వర్బ్ హార్డ్లీ అని యూజ్ చేయం కదా, జస్ట్ వర్క్డ్ హార్డ్లీ అంటే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో హార్డ్లీ అనేది కాదనమాట ఇక్కడ. కరెక్ట్ అడ్వర్బ్ ఫామ్ ఏదంటే హార్డ్లీ అని ఉండదు, జస్ట్ హార్డ్ గుర్తుపెట్టుకోండి. దీనికి మాత్రం ఓన్లీ హార్డ్, అది అడ్వర్బ్ రాంగ్. హార్డ్లీ అనేది ఉండదు, జస్ట్ హార్డ్ ఎనఫ్ టు రీచ్ దేర్ పొటెన్షియల్ అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. షీ స్మైల్డ్ హ్యాపీ అన్నారు. ఎప్పుడైనా వర్బ్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని ఏమంటాం మనం, అడ్వర్బ్. సో అడ్వర్బ్స్ అన్ని దేంతో ఎండ్ అవుతూ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ది అడ్వర్బ్స్ ఎల్వైతే ఎండ్ అవుతూ ఉంటాయి. సో స్మైల్డ్ పక్కన హ్యాపీ అని ఉంది, బట్ ఎలా దాన్ని అడ్వర్బ్లాగా మార్చాలన్నమాట, హ్యాపీలీ.
ఎందుకంటే ఎలా స్మైల్ చేస్తుందో చెప్తుంది కదా, వర్బ్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంది ఎలా స్మైల్ చేసిందా అని. సో ఎలా ఆ వర్బ్ ఎలా జరిగిందో చెప్తా ఉంది కాబట్టి అడ్వర్బ్స్ అన్నీ దేంతో ఎండ్ అవుతూ ఉంటాయి, ఎల్వైతో. సో హ్యాపీలీ అని మార్చాలి. షీ హ్యాడ్ స్టడీడ్ వెరీ హార్డ్లీ అన్నారు, ఇక్కడ కూడా చెప్పాం కదా హార్డ్లీ అనే అడ్వర్బ్ ఉండదు, సో జస్ట్ హార్డ్. అండ్ వాజ్ కాన్ఫిడెంట్ షీ హ్యాడ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో డన్ పక్కన ఏం పెట్టాలన్నాం ఎప్పుడైనా కూడా, డన్ వెల్. డూ కానీ డిడ్ కానీ డన్ కానీ వచ్చినప్పుడు పక్కన గుడ్ కాకుండా వెల్ అని రాస్తూ ఉండండి. హర్ పేరెంట్స్ వర్ వెరీ ప్రౌడ్ ఫర్ హర్ అచీవ్మెంట్స్ అన్నారు. ప్రౌడ్ ఆఫ్, కరెక్ట్ ప్రపోజిషన్ ఏంటి అక్కడ, ఆఫ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ఉంటారు కదా, ప్రౌడ్ ఆఫ్ హర్ అచీవ్మెంట్స్ అని. ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకోటి. ద వెదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ లాస్ట్ నైట్ అని ఉండాలి. ఎక్స్ట్రీమ్ కోల్డ్ కాదు కదా, ఎలా ఉంది ఆ వెదర్, ఎక్స్ట్రీమ్లీ అనమాట. అంటే ఈ కోల్డ్ గురించి చెప్తా ఉంది కదా, సో ఎక్స్ట్రీమ్లీ అనే అడ్వర్బ్ యూజ్ చేస్తాం. అండ్ ద విండ్ బ్లూ వెరీ స్ట్రాంగ్. సో బ్లూ ఏంటి, వర్బ్. ఆ వర్బ్ ఎలా జరుగుతుందో చెప్తా ఉంది కదా, ఎలా జరుగుతూ ఉంది ఆ గాలి, ఎలా బ్లూ చేస్తూ ఉంది, ఎలా బ్లో అవుతా ఉంది, వెరీ స్ట్రాంగ్లీ, ఎల్వై అనమాట. ఇవన్నీ అడ్వర్బ్సే. డిస్పైట్ దిస్ షీ వాక్డ్ క్విక్లీ, ఎందుకంటే వాక్డ్ అనేది వర్బ్. ఆ వర్బ్ ఎలా జరుగుతూ ఉంది, ఎలా వాక్ చేస్తున్నారు, క్విక్లీ అడ్వర్బ్ ఉండాలన్నమాట పక్కన, సో ఎల్వై. టు రీచ్ హోమ్ సూన్. ద ఫైర్ ఇన్ ద ఫైర్ ప్లేస్ ఫెల్ట్, ఎలా ఫీల్ అయింది, రియల్లీ కంఫర్టింగ్, ఎల్వై. ఈ 8th ఎగ్జాంపుల్లో మాత్రం అన్ని అడ్వర్బ్సే. సో మనం ఇట్లా మ్యాక్సిమం చేసుకుంటూ పోతే ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ ఈజీగా చేయొచ్చు అనమాట, ఎడిటింగ్ ప్యాసేజెస్. ఇవి చేయాలంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఈ సబ్జెక్ట్ వర్బ్ అండ్ అగ్రిమెంట్స్, సో ఇట్లాంటివన్నీ మనకు ఐడియా ఉంటే ఇవి చాలా ఈజీగా చేయగలుగుతాం. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.